Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాయి. బైపోల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న గులాబీ పార్టీకి జనాలు గట్టి జలకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు బీఆర్ఎస్ నేతలు తేలిపోయారా? అందుకే అధికార పార్టీ చేతుల్లో ఓడిపోయారా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలేంటి? లోపం ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో దాదాపు 25,000 ఓట్ల తేడాతో సునీత ఓటమి పాలయ్యారు. పోలింగ్ ముందు వరకు తమదే విజయమని అతి విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్ హైకమాండ్ అనూహ్యంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ ను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ పరాజయం పాలవడానికి అనేక అంతర్గత వ్యూహాత్మక కారణాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి పనైపోయిందని, ఆయనకు హైకమాండ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేశారు. అయితే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను తేలిగ్గా తీసుకోకుండా సీఎంగా ఉండి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారంతోనే అన్నీ కలిసి వస్తాయని భావించారు. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెబుతున్నారు. కనీసం ఈ స్థానంపై గట్టి ప్రకటనలు కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారనే భావన ఓటర్లలో బలపడింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిందన్న చర్చ జరుగుతుంది. నిజానికి జూబ్లీ స్థానంలో సెటిలర్ ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ అభిమానుల ఓట్లు కీలకమని తెలిసినా బీఆర్ఎస్ సరైన స్టాండ్ తీసుకోలేదు. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించగా బీఆర్ఎస్ నేతలు దాన్ని అడ్డుకునే విధంగా ప్రకటనలు గుప్పించారు. ఇది టీడీపీ అభిమానుల ఓట్లను కాంగ్రెస్ వైపు మరల్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ కు దూరం చేశాయి. అదే సమయంలో ఎంఐఎం వంటి పార్టీలను, ముస్లిం మైనార్టీల ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో బీఆర్ఎస్ దృష్టి సారించలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి మైనారిటీ ఓట్లను తమకు అనుకూలంగా పంచుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ లెవెల్లో పార్టీని గెలిపించే వ్యూహాలను రచించడం, అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా కేవలం మీడియా ప్రచారంపై ఆధారపడ్డారనే టాక్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ గా చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పాత విషయాలను పదే పదే ప్రచారం చేశారు. అయితే కేవలం మీడియా ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్లుగా మారలేదు. కాంగ్రెస్ నేతలు ఓటర్లకు దగ్గరై అవసరమైన వ్యూహాలను పగడ్బందీగా అమలు చేశారు. మరోవైపు ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పోలిస్తే వెనుకబడిందని సమాచారం. ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ఈ అంశంలో వెనకబాటుతనం కూడా ఫలితంపై ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద సిట్టింగ్ సీటును కాపాడుకోవడంలో బీఆర్ఎస్ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతల అతి విశ్వాసం, బలహీనమైన ఎన్నికల నిర్వహణ, సరిగా పనిచేయని వ్యూహాలే పార్టీ ఓటమికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ ఫలితం బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ అంటున్నారు. అందుకే తమ వ్యూహాలను, క్షేత్రస్థాయి పనితీరును సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు.